చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు. నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి. డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో, కానీ జనాలకైతే అర్థమవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన రైతులు దాదాపు 80 లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం 45 లక్షల మందికి. ఇలా ప్రతి పథకంలోనూ, లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ఆర్ ప్రతి చైల్డ్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీదట ఇస్తామంటున్నారు. అది కూడా 20 లక్షల మందికి. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలా ప్రతి సూపర్ 6కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం చంద్రబాబు గారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. అప్పుడు ఎగ్గొట్టారు, ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు అయితే అసలు దాని గురించి ఊసేలేదు, అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు గారు. మహిళల మహాశక్తి పథకం అన్నారు. ప్రతి మహిళకు, పేదవాళ్లకు దాదాపు 2 కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో. వాళ్ళందరికీ కూడా నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు. చాలా హెవీ బడ్జెట్ స్కీమ్. కానీ ఇప్పుడేమో P4కు లింకు పెడుతున్నారు. ఎలక్షన్లప్పుడు మీరు చెప్పలేదు కదా P4కు లింకు పెడతాము అని. మరి ఇప్పుడు ఎందుకు లింకు పెడుతున్నారు? చంద్రబాబు గారు సమాధానం చెప్పారు. మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి? చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి, కూటమి సర్కారే సమాధానం చెప్పాలి. గ్యాస్ సిలిండర్కు సంబంధించి కూడా అరాకొరా ఇస్తున్నారు. ఇక మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ అయితే చాలా చిన్న పథకం. పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి ఈ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు గారు ప్రతి విషయాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తితో, రాజ్యాంగ విలువల స్ఫూర్తితో కేబినెట్కి తీసుకొచ్చి కూలంకుషంగా చర్చించి అందరి అభిప్రాయాలను తీసుకోవడమే కాకుండా తన ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ కూడా తన అనుభవంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఎంతో అనుభవంలో జూనియర్స్ అయిన మాతో చర్చించి నిర్ణయం తీసుకోవటం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, ఆయన పరిపాలనా దక్షతకి ఒక ఇదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ముఖ్యంగా ఈరోజు జరిగిన క్యాబినెట్లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అందరికీ తెలిసిందే, రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని, అమరావతిని ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక శక్తిగా రూపొందించే విధానంలో భాగంగా భవిష్యత్తులో అవసరాల కోసం, భవిష్యత్తు అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాండ్ పూలింగ్ రూల్స్ 2025ని ఫ్రేమ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడే విధంగా ఈ అమరావతిలో ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ని తీసుకురావడం కానివ్వండి అమరావతికి, అదేవిధంగా హాస్పిటల్స్, ప్రపంచ స్థాయి హాస్పిటల్ వైద్యాన్ని ఇక్కడ అందించే విధంగా హాస్పిటల్ ఏర్పాటు చేయటం కానివ్వండి, బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వీటన్నిటినీ ఏర్పాటు చేసిన తర్వాత భవిష్యత్తులో అవసరాల కోసం మరి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఆ ల్యాండ్ పూలింగ్ నెల రోజుల్లో లక్ష్యం మారిపోయింది. ఇప్పుడు అధికారులే సర్వస్వం, అధికారులే మొత్తం రేపు వచ్చే ఎన్నికల్లో గెలిపించాలి ఆయన్ని.
2019 ఎన్నికలే 2029 ఎన్నికలే కీలకం అని చెబుతున్నాడు అధికారులకి. కాబట్టి కార్యకర్తల అధికారుల ఈ డైలమా ఏమిటి అంటే ఎక్కడికక్కడే ఎవరికి వాళ్ళనే ఆకాశానికి ఎత్తేసి భ్రమింపజేసేటువంటి ప్రయత్నం తప్ప వాస్తవం అయితే అది కాదు. ఈరోజు ఆయన అభివృద్ధి గురించి 2047 గురించి ఈ డెవలప్మెంట్ గోల్స్ అన్నీ కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన బాగా అనుభవం ఉన్నటువంటి ఆయన రాజకీయవేత్త, పరిపాలనలో అనుభవం ఉంది. ఇప్పుడు తొలిగడుగు అంటున్నారు, తొలిగడుగు కాదు ఇది, వర్షన్ 4.1 వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ అన్నిట్లో వేశారు 4.1, ఇది వర్షన్ 4.1. అందుకని తొలి సంవత్సరం కాదు, తొలి అడుగు కాదు. కొత్త నాయకులు, కొత్త పార్టీ, కొత్త ముఖ్యమంత్రి అయితే తడబడ్డారు అనుకోవచ్చు. తడబడే ముఖ్యమంత్రి కూడా కాదు వీరు. అందువల్ల ఒక సంవత్సరం అయినా దాదాపు 17 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇది 15వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన పూర్తి చేసుకున్నటువంటిది. అందువలన ఆయన అనుభవం, ఆయనకున్నటువంటి సమర్థత అంతా కూడా 2014 తర్వాత స్టక్అప్ అయిపోయింది, ఆగిపోయింది. వాస్తవానికి ఏమిటి, 2015లో ఐక్యరాజ్య సమితి మొత్తం డెవలప్మెంట్ గోల్స్ని మార్చేసింది. అన్ని దేశాలకి అందరూ కలిసి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం. జీడిపి కాదు ఇప్పుడు చెప్పాల్సిన లెక్క, ఎస్డిజి చెప్పాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్డీస్. ఇది ఎస్డిజిసే ఈరోజు అభివృద్ధికి కొలమానం. ఆయన ప్రసంగంలో కానీ లేదా ప్రభుత్వ నివేదికల్లో కానీ ఎక్కడా కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఒక్క మాట లేదు. మీ అందరు కూడా ఇచ్చాను ఆ పేపరు. 17 అంశాలు ఉన్నాయి, అందులో 691 ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ ఇండికేటర్స్ మన రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి, దేశం పరిస్థితి ఏమిటి? దేశం మొత్తం ప్రపంచంలో మన దేశం 109వ స్థానంలో ఉంది. ఎస్డిసిస్లో ప్రపంచంలో మన దేశం 109వ స్థానంలో ఉంది. మనం సిగ్గుపడాలి. మేము 4వ దేశం అవుతాం, 3వ దేశానికి జంప్ చేయబోతున్నాం. నీతి ఆయోగ్ చెప్పింది, ఐఎంఎఫ్ చెప్పిందని కబుర్లు చెప్పడం కాదు, లేకపోతే $4 ట్రిలియన్ వ్యవస్థలో అడుగు పెడుతున్నామని చెప్పడం కాదు. సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి, అభివృద్ధి కాదు సుస్థిర అభివృద్ధి. అభివృద్ధికి ఆకాశానికి ఎత్తుకు దూసుకెళ్లారు. ఇలాంటివన్నీ చెబుతారేమో అనుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అనుకున్నారు. ఏంటయా అంటే మీటింగ్ పెట్టి ఇలా ముగ్గురు కలిసి యథావిధిగా చంద్రబాబు నాయుడు గారు 420 అబద్ధాలు చెప్తే ఆయన కొడుకు 840 అబద్ధాలు చెప్పాడు ఈ మీటింగ్లో. చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా అలవాటు ప్రకారం 420 అబద్ధాలు చెప్తే కొడుకు లోకేష్ గారు 840 అబద్ధాలు చెప్పాడు. ఇంక మూడో ఆయన అయితే ఆయన రవితేజ గారి సినిమా ఏదో ఒకటి వచ్చింది, ఆయనకి హీరోకి కళ్ళు కనపడవు, ఏది కనపడినా ఏమో సార్ నాకు కనపడదు అంటాడు. అట్టా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు, అంతా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడంటే మీటింగ్ చెప్తాడు ఆయన. ఇలా ముగ్గురు కలిసి ఏంటయ్యా అంటే సొంత డబ్బా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం, జగన్ గారి వ్యక్తిత్వ హననం వీళ్ళ సొంత డబ్బా. ఈ డబ్బా కొట్టుడికి మొత్తం ఎంత ఖర్చు అయిందయ్యా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళు. ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఈ 100 మందో వీళ్ళ స్నాక్స్కే లక్షల్లో ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు సచివాలయ ఉద్యోగులు. నిన్న సచివాలయానికి వెళ్తే ఇక దాంట్లో మొదలుపెట్టి వీళ్ళు ఏం చెప్తారా అంటే 2 భాగాలు వేశారు, ఇటో పక్క. బోని మొదలు పెడతాం. మొదటి పేజీ, మిస్ గవర్నెన్స్ నుంచి ఏ హిస్టారిక్ మ్యాండేట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాదేమో మిస్ గవర్నెన్స్ అంట, దాని నుంచి చారిత్రాత్మకమైనటువంటి ప్రజా తీర్పుకి వీళ్ళు తెర తీశారంట. ఈ డబ్బాల్లో కొట్టుకుంటూ
జూన్ 4న అన్ప్రెడిక్టెడ్ రిజల్ట్ ఇన్ ద కంట్రీ. దేశం మొత్తం మీద ఊహించని గెలుపు, 94% స్ట్రైక్ రేటు. మ్యాండేట్ రిఫ్లెక్ట్స్ ది పీపుల్స్. మద్యం ఆదాయము తాకట్టు పెట్టనే లేదు. మద్యం ఆదాయం తాకట్టు పెట్టనే లేదు, ఆస్తులు మాత్రము తాకట్టు పెట్టడం లేదు. మళ్ళీ దీన్ని ఏమంటారండి? అంటే ఇది ఆస్తి తాకట్టే కాకుండా ఇది ఇంకా చాలా పెద్ద తప్పిదం జరుగుతూ ఉంది. ఏమేదేనంటే మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు కూడా లేదు, ఈ ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసే దానికోసము ఆర్బీఐ డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ అని ఇవ్వడం జరిగింది. అంటే అర్థమేమి? ప్రతి రాష్ట్రానికి కూడా బ్యాంక్ ఖాతా ఎవరి దగ్గర ఉంటుంది? ఆర్బీఐ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి, దేశానికి, రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంటుందన్నమాట. ఎట్లయితే మనందరికి కూడా సేవింగ్స్ అకౌంటు, బ్యాంక్ అకౌంటు ఉంటుందో రాష్ట్రానికి ఆర్బీఐలో ఉంటుంది. ఈరోజు ఎటువంటి వెసులుబాటు ఇచ్చినారంటే, ఏ కారణం వలన ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు అంటూ కట్టలేకుంటే టైం లోపల, అంటే ఇప్పుడు ఈ నెల జూన్ లోపల 3,489 కోట్లు ఏదైతే అప్పు చేయడం జరిగిందో ఒక కంతు ఉంటుంది. ఆ కంతు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసి కట్టలేకుంటే అప్పుదారులు డైరెక్ట్గా రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐలో ఉండే అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే దానికి వెసులుబాటు ఇచ్చినారు. నాకు తెలిసి ఎక్కడ చరిత్రలు ఇక్కడ లేదు, రాష్ట్ర చరిత్రలో అయితే లేనే లేదు, దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఇటువంటి దాఖలాలు ఉండవని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఎంత అన్యాయం అండి! ఇప్పుడు దీనివల్ల మీరు చేస్తున్నదేమి? రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగంలో 2003, 2004 ఆర్టికల్స్ ఏం చెప్తాయి? ఏ ఒక్క రూపాయి కానీ రాష్ట్ర ఖజానాలో నుంచి బయటకు తీసుకోవాలంటే అసెంబ్లీ, ఇప్పుడు అసెంబ్లీకి అంత ప్రాముఖ్యత ఎందుకు? పార్లమెంటుకు అంత ప్రాముఖ్యత ఎందుకు? ఎన్నో బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రతి పౌరునికి సంబంధించిన ధనము కానీ వారి శ్రేయస్సు కానీ వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది 5 సంవత్సరాల కాలపరిమితి. ఈరోజు 203 ఆర్టికల్ ప్రకారము ఏదైనా కానీ ఒక డిపార్ట్మెంట్కు డబ్బులు రావాలనంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకవేళ వాళ్ళు ఓట్ చేస్తేనే సమ్మతం. ఇంకా ఈ రాష్ట్రంలో ఈ 1 ఇయర్లో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఇంతవరకు స్వాతంత్రం వచ్చాక రాజకీయ చరిత్రలో, అంతకుముందు ఎక్కడో నిజాం టైంలో రజాకారుల ఉద్యమాల్లో మహిళల మీద అత్యాచారాలు దారుణంగా జరిగాయి అనేది మనం విన్నాము. బ్రిటిష్ హయాంలో అలాగే జరిగినాయి. ఎందుకంటే పోరాట వీరుల్ని వాళ్ళు ఆ విధంగానే ఆడవాళ్ళని చెరిచేవాళ్ళు. కానీ ఈరోజు ఇది ఒక ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య పరిపాలన అనుకొని మీరు అనుకుంటున్నారు, మేమైతే అనుకోవట్లేదు. ఈవీఎంల సాయంతో వచ్చినటువంటి దరిద్ర పరిపాలన మీది ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో మీరు చేస్తుంది ఏంటంటే ఇదిగో ఇట్లాంటి అనాచారాలు. మీ పార్టీ వాళ్ళు ఏదో పని చేసినా సరే వాళ్ళకి ఏ విధమైన శిక్షలు లేవు. వాళ్ళు మహిళల్ని భయంకరంగా మరి మీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని చేస్తుంటే దానికి ఏ విధమైన శిక్షలు లేవు. కానీ సాక్షి మీడియాలో ఒక అనలిస్టు ఒక విషయాన్ని చెప్తూ దాన్ని మాట్లాడితే దాన్ని తీసుకెళ్ళి కొమ్మినేని గారికి అంటగట్టి అప్పటికప్పుడు ఆయన మీద కేసు పెట్టి తీసుకెళ్ళి ఇదా మీ పరిపాలన, ఇది సుపరిపాలన అంటారా? మీరు నిజంగా నిజాయితీగా ఒప్పుకోండి, ఒక్క పాయింట్ అన్న నిజాయితీగా ఒప్పుకోండి అయ్యా మీ తండ్రి కొడుకులు. ఇక ఆ 3 ఆయన గురించి ఎందుకు మాట్లాడాలా? ఆ 3 ఆయన ఒక వేస్ట్ ఫెలో అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన అందుకే సనాతన వేషం వేసుకొని రాష్ట్రాలన్నీ తిరుగుతున్నట్టున్నాడు ఇక్కడ ఏం చేయలేక. అందువల్ల ఇక ఆయన గురించి వేస్ట్ మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆయనకు నాయకత్వ లక్షణాలు మొదటి నుంచి లేవు, ఎదిరించే తత్వం అస్సలు లేదు. చంద్రబాబు పిలిచినప్పుడు వచ్చి జగన్ గారిని ఒక తిట్టిపోవటానికి మాత్రం ఉపయోగపడతా ఉన్నాడు. కనీసం మీ పక్కన స్థానం కూడా ఇవ్వనంత స్థితికి దిగజారిపోయాడు, అతను సంపాదించుకోలేకపోయాడు. అందువల్ల ఇక అతని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. కానీ మీ ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించట్ల, ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రతి క్షణం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే శ్రీశ్రీ గారు అన్నట్టు మదమెక్కిన తురంగాలు అన్నట్టుగా మదం పట్టినటువంటి గుర్రాలు లేకపోతే ఏనుగులు
ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటికి ఉచ్చము నీచము జ్ఞానము ఏమీ తెలియదు. అవి ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా పరిగెడతాయి, అన్నిటిని నాశనం చేస్తాయి. ఈరోజు రాష్ట్రాన్ని నిజంగా గుడ్ గవర్నెన్స్ అంటే జగన్ గారి టైంలో ఒక పద్ధతిగా జరిగింది. కానీ మీరు ఏ ఒక్క పాయింట్ అయినా కంపారిజన్ చేయడానికి మీరెవరు రారు. ఎందుకంటే మీ పచ్చ మీడియా బాకాల్లో ఊదుతూనే ఉంటాయి మిమ్మల్ని. నిన్ను లోకేష్ని ఇద్దరిని కూడా అక్కడ కూర్చోబెట్టి ప్రైమ్ మినిస్టర్ని కలిస్తే దానికి మొత్తం పేజీలన్నీ కూడా ఈనాడు ఏబిఎన్ పెట్టేస్తారు. ఏంటి ప్రైమ్ మినిస్టర్ మీ మిత్రపక్షం కాదా, మీ కూటమి కాదా? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈరోజు డిపెండ్ అయ్యలేరా? అది కూడా కలిస్తే దానికి ఒక పెద్ద అది వీరత్వమా శూరత్వమా? ఆయన వల్ల ఇదిగో ఇన్ని వేల కోట్లు ఈ రాష్ట్రానికి మరి వస్తా ఉన్నాయి.